రైతులందరూ కూడా ఎంతోమంది కెమికల్స్ బారిన పడి కెమికల్ ఆహారాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నారు. అయినప్పటికీ మనం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం రైతుల్ని ఒక గ్రూపుగా చేర్చి పాలేకర్ గారు విజయరామ్ గారిని ఫాలో అవుతూ మేము చెన్నాళ్ళ నుంచి 2019 నుంచి కూడా మేము ఫాలో అవుతూ ఉన్నాము. ఏంటంటే ఈ కెమికల్ యొక్క పర్యవసానాలు ఎన్నో రకాలుగా క్యాన్సర్కి, రకరకాలమైన పెద్ద పెద్ద మహమ్మారి జబ్బులకి మనం గురవుతున్నాం కనుక ఎంతో కొంతమందికైనా సరే మన తరపు నుంచి వాళ్ళకి సహాయం చేయాలి, అవేర్నెస్ క్రియేషన్ చేయాలి. ఈ రకమైనటువంటి ప్రోడక్ట్స్ని మనం అందుబాటులోకి వచ్చేలాగా చేద్దాము. రైతులు కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. లాభదాయకం లేకపోయినా సరే ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ఎంతోమంది ఉన్నారు. దయచేసి మీరందరూ కూడాను కాకినాడ, ముఖ్యంగా కాకినాడ ప్రజలందరికీ కూడా, నేను ఇక్కడ లోకల్గా కాకినాడలో ఉన్నాను కనుక ఇక్కడున్న ప్రజలకన్నా కనీసం మనం ఎంతో కొంతమందికి ఈ యొక్క సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఇప్పుడు మామిడికాయల సీజన్ చెప్పాలంటే అంత కార్బైడ్లతో పండించి కార్బైడ్ స్ప్రేడ్ చేసి పండిస్తూ ఉన్న మామిడికాయల్ని అందరం తింటున్నాం. తెలియట్లేదు మనకి. ధర చూసుకుంటున్నాం, ధర తక్కువలో కావాలనుకుంటున్నాము, కాయలు షైన్గా ఉండాలనుకుంటున్నాం. కానీ అలా ఉన్న కాయల్ని కార్బైడ్ వేసి పెంచి కెమికల్స్తో పండిస్తున్నారు. మరి అది నాకు తింటే మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయని ఎంతమందికి తెలుస్తుంది? ఈ రోజున ఎవరికీ తెలియట్లేదు. ధర తక్కువ, అమ్మో ధర ఎక్కువ అని చెప్పేసి వెనకెళ్ళిపోతున్నారు. కానీ ఇదే ప్రకృతి వ్యవసాయంలో పండించే రైతుకి అసలు ఏ విధమైనటువంటి ఆదాయం వస్తుంది, దానివల్ల లాభం ఉందా లేదా అనేది ఒక్కళ్ళు కూడా ఆలోచించలేకపోతున్నాం. ఆలోచించండి దయచేసి. ఎందుకంటే ఒక రైతు రోజు కూలీకి వెళ్ళాడు అనుకోండి, 700 రూపాయలు సంపాదించుకుంటాడు, నెలకి 20,000 సంపాదించుకుంటాడు, సంవత్సరానికి 3 లక్షల రూపాయలు సంపాదించుకుంటాడు. అందుకే ప్రకృతి రైతు కూడా ఇప్పుడు ఈ రోజున ప్రతి రైతు కూలీగా మారాలని చూస్తున్నాడు, కానీ రైతుగా మారాలని చూడలేదు. ఆ విషయం ఎవరికి కూడా తెలియట్లేదు. కనీసం నా మటుకు నేను ప్రతి రైతు దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క కష్టకాలను తెలుసుకుంటూ ఉంటాను. కాబట్టి ఇంత నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను. రైతుని ప్రోత్సహించండి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతుని ప్రోత్సహించండి దయచేసి. ఎంతో కొంత ఆలోచించగలిగిన వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఎంతోమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. బిజీ లైఫ్లో వెళ్ళిపోతున్నాం, జాబులు అంటున్నాము, రకరకాల సాఫ్ట్వేర్ జాబులు అంటున్నాము, అలా పరుగుల మీద వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించి అరే 10 పళ్ళు తినే బదులు ఒక 2 పళ్ళు తినండి. ఇవాళ ఖరీదు ఎక్కువ అవుతుందంటే ఎందుకు అవుతుంది? ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల్లో దిగుబడి తక్కువ ఉంటుందని ఎంతమందికి తెలుస్తుంది? తెలియట్లేదు. పోనీ చెప్తున్న వాళ్ళు ఏమన్నా వింటున్నారా అంటే ఏదో పాట విన్నట్టు విని వెళ్ళిపోతున్నారు. కానీ ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఇప్పుడే కొంతమంది వచ్చి పొద్దున్న నుంచి ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాను, కొంతమంది వచ్చి ధర ఎక్కువ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మరి ధర ఎక్కువని వెళ్ళిపోతున్నారు, కానీ మనం హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నామో అది మాత్రం గ్రహించుకుంటున్నారా? అది ఎవరో గ్రహించుకోలేకపోతున్నారు. ఎందుకు చేద్దాం? మరి కెమికల్ లేకుండా పండించే రైతుని ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నారు? మనం తింటూ ఉంటేనే కదా రైతును మనం ప్రోత్సహించగలిగేది. ఆ విషయాన్ని తెలియపరచుకొని నేను కూడా నా వంతు బాధ్యతగా నేను కొంత తెలియపరచాలని ఇవాళ ఎంత ఎండగా ఉన్నా సరే నేను ఇక్కడ కూర్చొని అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాను. దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతు పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. రైతుని మనం గౌరవించాలి. రైతుని గౌరవించి ప్రకృతి వ్యవసాయం చేసే రైతును గౌరవించిన రోజే మన కెమికల్ లేని ఆహారం లభిస్తుంది. అది మీరు ఖచ్చితంగా అందరూ తెలుసుకునే రోజు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర న్యాచురల్గా పండించిన మ్యాంగోస్ అండి. ఇవి కెమికల్స్ లేకుండా, ఇది సుగల రేఖ అండి. అలాగే ఇది కెమికల్స్ లేని రసాయనాలు వాడకుండా, కార్బైడ్లు వాడకుండా ఉన్న చెరుకు రసాలండి. ఇవి వచ్చేసరికి పాపారావు గోవా అండి, కెమికల్స్ లేకుండా. అలాగే బంగినపల్లి అండి, కెమికల్స్ లేకుండా. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు కాకినాడ రమణయ్యపేట ప్రాంగణంలో మా ఇంటి దగ్గర ఒక స్టోరు ఓపెన్ చేసుకున్నాము. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ప్రోడక్ట్స్ ఏమేమి పండిస్తున్నారో తృణధాన్యాలతో సహా అరికలు, సామలు, మిల్లెట్స్ కూడా, అలాగే రైస్ ఉత్పత్తులు అంటే బ్లాక్ రైసు, రెడ్ రైసు, మైసూర్ మల్లిగ, చిట్టి ముత్యాలు, ఇలాంటివన్నీ కూడా మనం మన దగ్గర అందుబాటులో ఉంచుతున్నాము. మాకు వెబ్సైట్ కూడా ఉంది, ప్రకృతి సంత వెబ్సైటు. ఆన్లైన్లో నేను అందరికీ పంపిస్తూ ఉంటాను, అందుబాటులోనే ఉంటాయి. తప్పకుండా మీకు ఏమైనా కావాలి అంటే నా నెంబర్ సరికి మీరు ఫోన్ చేసి
అడిగి తెప్పించుకోవచ్చు. మేము చాలా చోట్లకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై కూడా పంపిస్తూ ఉంటాము. మీకు ఎవరికైనా సరే మా ఈ ఉత్పత్తులు కావాల్సి ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. మీకు నెయ్యి కూడా దొరుకుతుందండి, మంచి నెయ్యి దొరుకుతుంది. ఆవు నెయ్యి అండి. అలాగే చిన్న ఈ తేనెటీగలండి, ఇది తేనె అండి ఇది. అలాగే దుంప పసుపు దొరుకుతుందండి. ఇంకా కొన్ని శాంపిల్కి ప్రస్తుతానికి కొన్ని మాత్రమే తెచ్చాము. ఇంకా చాలా ఐటమ్స్ని మనం 100 రకాల ఐటమ్స్ని మనం రైతుల నుంచి మాట్లాడి స్వయంగా తెప్పించుకుంటామండి. ఎందుకంటే రైతు తను స్వయంగా అమ్ముకోలేడు, రవాణా కూడా చేయలేడు, కనుక వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. అందుకోసంగా ముఖ్యంగా మన ఎయిమ్ ఏంటంటే బిజినెస్ కాదు, మనం ఈ రైతులకు ప్రోత్సహించాలి. మాకు సిరి న్యాచురల్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా మనం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాము. వినియోగించుకోండి ఈ అవకాశాన్ని మాత్రం తప్పకుండా.